Hola friends, today's recipe is ఇపీ వెజీ నూడిల్స్. క్విక్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఫస్ట్ కడాయి పెట్టి దాంతో వాటర్ వేసి బాయిల్ అవ్వాలి. దాని తర్వాత ఇపీ నూడిల్స్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఇపీ నూడిల్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక దీన్ని స్ట్రెయిన్ చేసుకొని కోల్డ్ వాటర్లో ఒక 2 సార్లు రిన్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూడిల్స్ని ఎక్కువసేపు ఉడికించకూడదు. సో అది లేకపోతే ముద్ద కట్టుకుంటుంది. సో దాన్ని కలబెడుతూ చూస్తూ ఉండాలి. ట్రాన్స్లూసెంట్ అయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని పక్కకు పెట్టుకోవడమే. తర్వాత కడాయి పెట్టుకొని కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి యాడ్ చేసుకోవడమే. సో దీంతో చిల్లీ ఫ్లేక్స్ కూడా యూస్ చేయొచ్చు, కానీ గ్రీన్ చిల్లీస్ అయితే చాలా స్పైస్ని యాడ్ చేస్తుంది. సో నేనైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్, చిల్లీస్, తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేస్తాను. తర్వాత ఆనియన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని దీంతో యాడ్ చేసి ఇప్పీ ప్యాకెట్లో ఉన్న మసాలా యాడ్ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఇప్పీలోకి ఏదో టాపింగ్స్ ఇచ్చున్నారు, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. బాగా 2-3 మినిట్స్ ఫ్రై చేశాక ఈ ఇప్పీ నూడిల్స్కి ఒక ప్లెయిన్ పెప్పర్ సాల్ట్ ఆమ్లెట్తో పేర్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక మీలే ప్రిపేర్ అయిపోతుంది. సో ఇఫ్ యూ గైజ్ లైక్ దిస్ రెసిపీ, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.